హెచ్పి అండ్ విపి. ఓకే, ఈసారి ఏం చేస్తారు చూడమ్మా, ఆ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడండి. ఇన్క్లైన్ ఇట్స్ సర్ఫేస్ ఇస్ 45 degrees. ఓకే, సర్ఫేస్ అన్నప్పుడు లైన్ అని చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ ఉన్న కింద when the side HP makes 30 degrees angle with VP. 30 degrees angle with VP. ఓకేనా, 30 degrees angle with VP. కాబట్టి దేంట్లో గీయాలి యాంగిల్? HP లో గీయాలి. కానీ HP డయాగ్రామ్ ఏముంది? సో ఇది అయిపోయిందమ్మా. 1, ఓకే, 2, 3, 4 డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయినాయి. ఫిఫ్త్ డయాగ్రామ్ ఎక్కడ గీయాలి? HP లో డ్రా చేయాలి. అది కూడా ఇక్కడ వచ్చిన కండిషన్ ప్రాబ్లం చూసారా, దీన్ని డ్రా చేయాలి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికి ఇదే ప్రాబ్లం. సొల్యూషన్ చూడమ్మా, ఏమీ లేదురా. ఈ ప్రాబ్లం కదా, ఈ ప్రాబ్లంకి ఇలా గీస్తున్నారా, ఈ లైన్స్ డ్రా చేసుకోండి. సో 1, 2, 3, 4 ఏంటది? 1, 2, 3, 4 ఏంటిది? రెక్టాంగులర్ బాక్స్ వచ్చింది. ఏంటమ్మది? రెక్టాంగులర్ బాక్స్ వచ్చింది. మీరు ప్రపంచంలో ఏ డయాగ్రామ్ అయినా సరే రెక్టాంగులర్ బాక్స్ గీయచ్చు. మీకు డౌట్ అనిపిస్తే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోండి, రెక్టాంగిల్ కరెక్ట్గా అన్ని స్కేల్స్ అన్ని ఇక్కడ కొట్టుకొని అదే డయాగ్రామ్ సేమ్ స్కేల్స్ గీసి అలా గీసుకుంటూ వస్తే మీ డయాగ్రామ్ మీకు గీసేస్తారు. లైట్ డయాగ్రామ్స్ అలా నేర్పుతారు. మన ఫోటో మనం గీసేసుకోవచ్చు కరెక్ట్గా ఎడ్జెస్ అని. అంతేకాదు చిన్న డయాగ్రామ్ని ఇప్పుడు చిరంజీవి లేదా రోడ్ల మీద వేస్తుంటారు డయాగ్రామ్స్. ఏం చేస్తే చిన్న డయాగ్రామే దాన్ని స్కేల్స్లో లాక్ చేసుకుని పెద్దగా డయాగ్రామ్ గీస్తాం. అంతే, ఈజీగా డ్రా చేయొచ్చు. కాబట్టి ఇది కూడా అంతే. దీన్ని ఏంటంటారమ్మా? బాక్స్ మెథడ్ అంటారు. ఏ మెథడ్ అంటారు దీన్ని? బాక్స్ మెథడ్. ఈజీగా డ్రా చేయొచ్చు బాక్స్ మెథడ్ ఏ డయాగ్రామ్ అయినా సరే. సో ఇప్పుడు ఏం చేశాను నేను? 1, 2, 3, 4 అనే బాక్స్ గీసాను. దేనికి? ఆల్రెడీ ఫోర్త్ డయాగ్రామ్ వచ్చింది చూసారమ్మా. ఫోర్త్ డయాగ్రామ్కి లాస్ట్ డయాగ్రామ్ బాక్స్ గీసాను. ఇప్పుడు ఈ బాక్స్ యాంగిల్ గీస్తాను. అంతే సింపుల్. ఓకే, బాక్స్ ఎన్ని డిగ్రీస్ చెప్పాడమ్మా? 30 degrees. 30 సో 30 degrees. ఓకే, 30 degrees లైన్ గీసుకుంటాం. లైన్ గీసుకొని బాక్స్ గీసుకోండి. ఇక్కడ 3, ఓకేనా, 2 ఇక్కడ బాక్స్ ఎంత ఇది? 4 ఇక్కడ బాక్స్ ఎంత ఇది? 1 సరిపోయిందా? అలా కనబడుతుందా? 1, 2, 3, 4 అని బాక్స్ గీసుకోండి. చాలా ఈజీ డయాగ్రామ్. సో ఇప్పుడు కంపాస్ తీసుకోండి. కంపాస్ తీసుకొని 4, 3 మధ్యలో ఏముందమ్మా? 4, 3 మధ్యలో ఏ పాయింట్ ఉంది? D1. కంపాస్ తీసుకోండి. ఓకే, మీకు డౌట్ అయితే కంపాస్ తీసుకోండి. ఇలాగా కంపాస్ తీసుకోండి. 4, 3 ఓకే. నెక్స్ట్ మళ్ళీ 4, 1 మధ్యలో ఏమున్నామా? ఈ ఉందా? E1. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏముంది? A1. 1, 2 బాక్స్ మధ్యలో ఏముందిరా? B1. ఏముంది ఇక్కడ? B1. 1, 2 మధ్యలో B1. నెక్స్ట్ ఇక్కడ ఏముందమ్మా? C1. ఇక్కడ ఏముంది? C1. సో ఈ కలిపండి, ఆటోమేటిక్గా డయాగ్రామ్ మీకు ఏ డయాగ్రామ్ అయితే మీకు ఇస్తారో సేమ్ డయాగ్రామ్ వచ్చేస్తుంది. సో ఈ డయాగ్రామ్ ని 30 degrees గీయడం మార్గం ఇది. ఏ మెథడ్ వాడతారమ్మా? బాక్స్ మెథడ్ అంటారు. ఏ మెథడ్ అది? బాక్స్ మెథడ్. ఇది డయాగ్రామ్, ఏ డయాగ్రామ్ సార్ ఇదే మోడల్, ఇదే ప్రొసీజర్. ఓకే, ఆ డయాగ్రామ్ కి బాక్స్ కొడతాం. సో బాక్స్ ని 30 degrees లో గీసుకుంటాం. సో ఆ బాక్స్ నేమ్స్ బట్టి 1, 2 మధ్యలో ఏముంది? B1. అలాగే 2, 3 మధ్యలో ఏముందమ్మా? C1. అలాగే 3, 4 మధ్యలో ఏముంది? D1. అలాగే 4, 1 మధ్యలో ఏముంది? E1, A1. అప్పుడు నేమ్స్ పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ సింపుల్ మనకి ఏంటి? ఫైన్ డయాగ్రామ్ గీస్తాం. ఎలా గీస్తా చూడండి, ఏం లేదు. ప్రతి లైన్ C1 లైన్, D1 లైన్, ఓకే, D1. ఓకే, నెక్స్ట్ E1. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా? A1. A1. ఇలా ప్రతి దానికి లైన్స్ గీస్తాం. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు C1 లైన్, సో C డాష్ లైన్, C1 లైన్ ఇక్కడ అటాచ్ అయ్యింది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఏంటమ్మా? BD. ఓకే, D ఇక్కడ, B ఎక్కడమ్మా? ఇక్కడ అటాచ్ అయ్యింది. ఓకే, ఇదేంటమ్మా? C. ఇక్కడ ఏంటి? D. ఇక్కడ ఏంటి? B. ఇది డబుల్ డాష్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ కాన్సంట్రేషన్ ఏంటి? ఇక్కడ A డబుల్ డాష్. ఇక్కడ ఏంటమ్మా? C డబుల్ డాష్. సో ఎలా వస్తే అలా గీసుకోండి డయాగ్రామ్, మీ ఇష్టం. ఎలా వస్తే అలాగే, ఇలాగే రావాలని సిస్టమ్ లేదు. నేను ఎగ్జాక్ట్ కొత్త గీయలేదు కాబట్టి అలా రాలేదు అంతే. ఎలా వస్తే అలా గీస్తాం. అంటే డయాగ్రామ్ని ఇలా ఒక యాంగిల్, ఒక లైన్ యాంగిల్లో చూస్తే, సర్ఫేస్ యాంగిల్లో చూస్తే ఇలా కనపడింది. ఇదే డయాగ్రామ్ని ఓకే 30 degrees యాంగిల్లో తిప్పినప్పుడు ఇలా కనపడుతుంది. దాన్ని ఏంటి? ఇన్క్లైన్ టు ద బోత్ HP అండ్ VP. ఇన్క్లైన్ టు ద బోత్ HP అండ్ VP కండిషన్ డయాగ్రామ్. డైరెక్ట్ ఎన్ని మార్కులు ఇది? డైరెక్ట్ 14 మార్క్స్ ప్రాబ్లం. డైరెక్ట్ 14 మార్క్స్. సో దీంట్లో చూడండి, ఫస్ట్ కండిషన్ నేర్పాను మీకు.
రా నేర్పానా? ఫస్ట్ కండిషన్ ఇదే నేర్పాను. ఓకే, సెకండ్ కండిషన్ ఇది నేర్పాను, ఇంక్లైన్ టు. 45 degrees. ఇది థర్డ్ కండిషన్. సో 3 కండిషన్ ఉంటాయి. సో ఏది మీరు గీసిన 14 మార్క్స్ ఎలా ఉంటుంది అన్నమాట. ఇది 4, ఇది 5, ఇది 5 వేస్తాం. సో మినిమం ఈ డయాగ్రామ్ 10 మార్కులు వచ్చినట్టు. 4 మార్క్స్. సో అందరికి హ్యాండ్ ఆన్ ఉంటాయి కదా. మెయిన్ ఎగ్జామ్లో 6 మార్క్స్ మినిమం కంపల్సరీ, డౌట్ లేదు. ఇది కూడా గీయగలిగితే 40 మార్క్స్ ఇచ్చేస్తాం. కనీసం ఇక్కడ వరకు గీస్తే చాలు, 10 మార్క్స్ వస్తాయి. మీ పాస్వర్డ్ ఈజీ అయిపోయింది, పాస్వర్డ్ అయిపోయింది.